బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, ట్రెంట్, సిప్లా, విప్రో, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, భారత్ ఎలక్ట్రికల్స్, ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ ఏబిఎన్ బిజినెస్లో మనతో జాయిన్ అయ్యారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ డాక్టర్ జీవీ రావు గారు. వారిని అడిగి మార్కెట్స్కి సంబంధించి మరింత విశ్లేషణ సమాచారం తెలుసుకుందాం. రావు గారు నమస్కారం. నమస్తే అండి. రావు గారు, ఇవాళ మార్కెట్స్ నష్టాల్లో ప్రారంభమయ్యాయి, నష్టంలో కొనసాగుతున్నాయి. కారణాలు ఏమనుకోవచ్చు అండి? అయితే ప్రధానంగా కొంత ఫెడ్ అవుట్కమ్ ఎలా ఉంటుంది అనేటువంటి టెన్షన్ అనేటువంటిది మామూలుగా మన భారత మార్కెట్ల మీద కొంత ఉందండి. అలాగే విదేశీ సంస్థాగత మదుపుదారులు కూడా అమ్మకాలను తీవ్రతరం చేశారు గత కొద్ది రోజులుగా. ఈ రెండు కారణాల వల్ల మన మార్కెట్ల మీద కొంత నెగిటివ్ ప్రభావం చూపించిందని చెప్పొచ్చు. అయితే మనకు ఎవరైతే ఇన్వెస్టర్స్ క్వాలిటీ స్టాక్స్ని కొనాలని ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇవన్నీ కూడా ఒక మంచి అవకాశాలనే చెప్పొచ్చు అండి. ఎందుకంటే మన ఎకానమీ పరంగా కానీ లేకపోతే మ్యాక్రో ఇష్యూస్ కానీ అన్నీ కూడా మనకు ఫేవరబుల్గానే ఉన్నాయి. కాబట్టి ఈ టైంలో మార్కెట్స్ తగ్గుతున్నప్పుడల్లా మంచి క్వాలిటీ స్టాక్స్ మీద ఫోకస్ చేసి పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకుంటే కనుక ఇన్వెస్టర్స్కి అది మంచి ప్రయోజనం చేకూరే అవకాశాలు ఉన్నాయండి. అలాగే రావు గారు, ఇవాళ లిస్ట్ అయిన విశాల్, మెగామార్ట్ ఐపీఓ కానీ లేదా మొబిక్విక్ కానీ ఇవి చాలా ఎక్కువ ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. సో వీటిపైన మీ అనాలిసిస్. సాయి లైఫ్ సైన్సెస్ ఇంకోటి. ఈరోజు ప్రధానంగా 3 కంపెనీల షేర్లు లిస్ట్ అయ్యాయండి. విశాల్ మెగామార్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క ఇష్యూ ప్రైస్ మీద 40% అడిషనల్ ప్రీమియంతో లిస్ట్ అయింది. అలాగే సాయి లైఫ్ సైన్సెస్ కూడా మోర్ దెన్ 50% ప్రీమియంతో లిస్ట్ అయింది. మొబివిక్ అయితే 80% పైన ప్రీమియం తోటి లిస్ట్ అవడం చూసాం. మొబివిక్ ముఖ్యంగా 280 times ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేటువంటిది రావటం చూసాం. అలాగే విశాల్ మెగామార్ట్ కూడా 28 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఇవన్నీ కూడా మంచి వెరీ హై సక్సెస్ఫుల్ సబ్స్క్రిప్షన్తో వచ్చినటువంటి ఇష్యూలు. ఈ టైంలో ఇన్వెస్టర్స్ అవలంబించాల్సినటువంటి డెసిషన్స్ ఎలా ఉండాలంటే, ఎవరైతే షార్ట్ టర్మ్ ఆలోచనతో ఈ షేర్లో కొనుంటారో వాళ్ళు తక్షణమే లాభాలు సేకరించడం ఉత్తమమైనటువంటి విషయం అవుతుందండి. మళ్ళీ తగినప్పుడు కావాలనుకుంటే ఎంటర్ అవ్వచ్చు. బట్ ఇష్యూలో కనుక ఎంటర్ అయ్యి ఉండకుండా ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకునేటువంటి ఇన్వెస్టర్స్ కొద్దిగా ఈ ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత మాత్రమే ఈ షేర్లో ఎంటర్ కావడం బెటర్ డెసిషన్ అవుతుందండి. ముఖ్యంగా మొబివిక్ విషయానికి వస్తే, ఈ కంపెనీకి ఇంత ప్రీమియం చెల్లించడం అవసరమా అంటే, నిజానికి పేటీఎంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఫండమెంటల్స్ బాగున్నప్పుడు కూడా వాల్యుయేషన్ కంఫర్ట్ లేదండి ఇప్పుడు కూడా. అందుకని చెప్పి ప్రధానంగా ఇన్వెస్టర్స్ ఏంటంటే ఇప్పటికే కనుక వాళ్ళు అప్లై చేసి ఉండి అలాట్ అయితే మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకుని తగ్గినప్పుడు మళ్ళీ ఎంటర్ కావటం మంచిదండి. రావు గారు, అలాగే ఇవాళ టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ చూస్తే ఏమనిపిస్తుంది? అంటే అది అంత పెద్ద సిగ్నిఫికెంట్ కాదండి ఈరోజు. ఎందుకంటే రొటీన్గా ప్రతిరోజు కూడా మనం గమనిస్తాం కొన్ని కంపెనీలు రేట్లు తగ్గటం అనేటువంటిది ఆ కంపెనీ రిలేటెడ్గా ఏదన్నా ఒక న్యూస్ ఫ్లో వల్ల కానీ ఏదైనా జరగవచ్చు. అంతేగాని ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్లో ఎక్కువగా మార్పు వచ్చిందని అయితే చెప్పలేమండి. ముఖ్యంగా ఫార్మా కంపెనీల విషయానికి వచ్చినప్పుడు ఇవాళ సిప్లా కానీ డాక్టర్ రెడ్డి పెరగడానికి ప్రధాన కారణం ఏంటి? గత కొద్ది రోజులుగా డాక్టర్ రెడ్డిస్ యొక్క వాల్యుయేషన్ బాగా తగ్గిందండి. ఆ తగ్గటం వల్ల ఫెయిర్ వాల్యూ కన్నా కూడా తక్కువగా ట్రేడ్ అవుతుందని దాని ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగా తీసుకుని ఇన్వెస్టర్స్ దాని మీద మొగ్గు చూపారు. అట్లా ఏ కంపెనీలు అయితే గతంలో బాగా తగ్గాయో వాటిని మళ్ళీ క్వాలిటీ స్టాక్స్గా ట్రీట్ చేసి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ రావటం వల్ల అవి కొంచెం పెరిగాయి. అయితే పెద్ద సిగ్నిఫికెంట్గా ఈ నెగిటివ్ న్యూస్ ఫ్లోస్ కూడా లేవండి తగ్గిన షేర్లలో కూడా. అందుకని మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఓవరాల్గా సపోజ్ ఒక ఇన్వెస్టరు ఒక 10 స్టాక్స్ డిఫరెంట్ సెక్టార్స్లో ఐడెంటిఫై చేశాడు అనుకోండి. ఒక 5 సెక్టార్లో రాబోయే రోజుల్లో బాగా పర్ఫామ్ చేయొచ్చని భావించి ఆ 5 సెక్టార్లో 2 చొప్పున 10 షేర్లను ఐడెంటిఫై చేసినప్పుడు ఆ 10 షేర్లు కూడా తగ్గినప్పుడల్లా ఇన్వెస్ట్ చేస్తా వెళ్తే కమింగ్ 1-2 yearsలో మంచి రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశం ఉందండి మార్కెట్లో. రైట్ సార్, మీతో మాట్లాడడానికి వెంకటేశ్వర్లు గారు కాల్ చేశారు. వెంకటేశ్వర్లు గారు నమస్కారం. మీ డౌట్ ఏంటో అడగండి. మనతో పాటు ఉన్నారు డాక్టర్ జీవీ రావు గారు. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొనొచ్చా సార్? పంజాబ్ నేషనల్ బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొనొచ్చండి. పంజాబ్ నేషనల్ బ్యాంకు మీరు
మినిమం 1 year హోల్డింగ్ ఆలోచన ఉంటే డెఫినెట్గా కరెంట్ ప్రైస్లో కొనొచ్చండి. అలాగే రావు గారు, ఇటీవల కాలంలో చూస్తే మిగతా సెక్టార్స్తో పోలిస్తే ఏ సెక్టార్ బాగా అంటే ఎక్కువ భూమిలో ఉంది, లేదంటే ఏ సెక్టార్ డౌన్లో ఉంది ఈ మధ్యకాలంలో? మధ్యకాలంలో అండి మేజర్గా ఐటీ సెక్టారు చాలా పాజిటివ్గా ఉందండి. ఐటీ సెక్టార్లో ఇంకా కూడా పెరుగుదలకు అవకాశాలు ఉన్నాయి. మీద ముఖ్యలి మనం ఆలోచిస్తే ఎప్పుడైతే రూపీ వీకెన్ అవుతుందో, డాలర్ స్ట్రెంగ్త్ అనేటువంటి జరుగుతుందో, ఇది ఐటీ సెక్టార్ చాలా ఫేవరబుల్ అండి. మన ఐటీ ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. అందుకని రానున్న రోజుల్లో కూడా మరింత పెరిగే అవకాశం ఉందండి. పోతే నెగిటివ్ ఆస్పెక్ట్లోకి వస్తే ఎన్బిఎఫ్సిస్లో మనం ఇటీవల కాలంలో చాలా ఫాల్ అనేటువంటి చూసామండి. ఇది కొంత నెగిటివ్గా ఉందని చెప్పొచ్చండి. రైట్ సార్, నెక్స్ట్ కాల్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. సార్ నా దగ్గర నారాయణ హృదయాలయాల్లో 40% లాభంలో ఉన్నాం సార్. అది అమ్మేసి కిమ్స్ హాస్పిటల్లోకి కొనాలనుకుంటున్నాను సార్. ఇది మంచి ఒపీనియనా? అదేవిధంగా ఎస్కార్ కుబిటా ఈ టైంలో కొనుక్కోవచ్చు. రైట్ అండి. ముందుగా నారాయణ హృదయాలయ, కిమ్స్ ఈ రెండింటిని కంపేర్ చేసి చూసినప్పుడు రెండు కూడా మంచి కంపెనీలేనండి. మీరు కిమ్స్లో కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కొన్ని షేర్లు కిమ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ దానికోసం నారాయణ హృదయాలయాన్ని అమ్మాల్సిన అవసరం లేదండి. నారాయణ హృదయాలకు కూడా మంచి గ్రోత్ పాతే ఉందండి. డెఫినెట్గా దానిలోనే మీరు స్టే ఇన్వెస్టెడ్ అని చెప్తాను నేను. మీకు ఇంకేదైనా రిసోర్స్ ఉండి వేరే మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దామనే ఆలోచన ఉంటే కనుక ఫర్దర్గా కిమ్స్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. లేకపోతే ఎస్కార్ట్స్ విషయానికి వచ్చినప్పుడు ఎస్కార్ట్స్ కరెంట్ రేట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చండి. కనీసం ఒక ఏడాది పాటు కనుక మీరు ఉందామనుకుంటే మార్కెట్లో ఇది వన్ ఆఫ్ ద క్వాలిటీ స్టాక్ అండి. ఇక్కడి నుంచి కూడా పెరిగే అవకాశం ఉందండి. రైట్ రావు గారు, మనకి హోండా, నిస్సాన్ ఈ రెండు విలీనం అవుతాయంటూ కొన్ని కథనాలు వస్తున్నాయి. మనం ఎట్లా ఉండే అవకాశం ఉంది సార్? అది అదైతే మంచిదేనండి. అది ఆ విలీనం అనేటువంటిది ఇన్వెస్టర్స్కి ఫేవరబుల్గానే ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇవాళ మరొక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ కూడా ఏంటంటే ఐటీసీ వచ్చేసి తన వాటాదారులందరికీ కూడా ఐటీసీ హోటల్ షేర్లు ఉచితంగా ఇవ్వబోతుందండి. దానికి January 1 రికార్డ్ డేట్గా చెప్పారు. సో అంటే January 1 నాటికి డీమ్యాట్ అకౌంట్లో కనుక ఐటీసీ షేర్లు ఉంటే ప్రతి 10 ఐటీసీ షేర్లు కూడా ఒక ఐటీసీ హోటల్ షేర్ ఉచితంగా లభిస్తుందండి. అందుకని చెప్పి ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఈ సమయంలో కనుక ఐటీసీలో కనుక ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఈ ఐటీసీ హోటల్ షేర్లు ఉచితంగా పొందే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అవైల్ చేసుకోవచ్చు. ప్రతి 10 షేర్లకి ఒక ఐటీసీ హోటల్ షేర్ ఉచితంగా లభిస్తుంది. దీనికి January 1 రికార్డ్ డేట్. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు గారు కాల్ చేశారు. వెంకటేశ్వర్లు గారు నమస్కారం అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. లబాన్ హోల్డింగ్ లిమిటెడ్ అండి. లబాన్ హోల్డింగ్ లిమిటెడ్. ఓకే, ఏమన్నారు? లబాన్ హోల్డింగ్ లిమిటెడ్. ఆదాన్ హోల్డింగ్స్. ఓకే, లబాన్ హోల్డింగ్ లిమిటెడ్. ఒకసారి స్పెల్ చేయండి సార్. ABAN. అబాన్ హోల్డింగ్ లిమిటెడ్. రైట్. 473 లో ఉందండి. సో ఏంటి మీ డౌట్ ఏంటి? హోల్డ్ చేయాలని అడుగుతున్నారా లేకపోతే ఏంటి? 473 కరెక్ట్ చేసాము. అది మైనస్ అయింది బాగా. అదే ఇప్పుడు 286 లో ఉంది కదండి. రైట్ సార్, 280. అవునవును. రైట్ అండి. 473 ఏంటంటే మనం బుక్ వాల్యూ పరంగా చూస్తే కూడానండి కేవలం 24 రూపాయలు బుక్ వాల్యూ లాగా ఉంది. ఇది అంటే ప్రజెంట్ బుక్ వాల్యూకి 11 టైమ్స్లో ట్రేడ్ అవుతుందండి ఇప్పుడు కూడా ఈ 286 కూడా. అంటే వాల్యుయేషన్ కంఫర్ట్ ఈ రోజున ఈ ప్రైస్లో కూడా లేదు. ఇది కూడా ఏంటంటే 2 రూపాయల ఫేస్ వాల్యూ గల షేరు, డివిడెండ్ ఈల్డ్ వచ్చేసి ఏమన్నా టోటల్గా 0 అండి. ఇక్కడి నుంచి మీరు కొన్నటువంటి ప్రైస్ సమీప భవిష్యత్తులో రావటం అయితే కష్టమేనండి. నేనైతే దీని నుంచి ఎగ్జిట్ అయ్యి ఇంకేదన్నా మంచి క్వాలిటీ స్టాక్లోకి షిఫ్ట్ కావటం బెటర్ అని చెప్తానండి. రైట్ సార్. నెక్స్ట్ కుమార్ గారు కాల్ చేశారు. కుమార్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను ఇది ఐడియాలో 9 lakhs పెట్టి షేర్స్ కొన్నాను సార్ ఆగస్ట్ లోను. అది పర్ షేర్ వచ్చేసి 14 rupees 50 paisa పెట్టి కొన్నాను సార్. అండ్ ఇప్పుడు లాస్ లో ఉన్నాను సార్. అండ్ దాని గురించి కొంచెం చెప్తారా? అంటే అది డీలిస్టిట్ అవుతుందా లేకపోతే ఇప్పుడు ఈ వడాఫోన్ ఐడియా విషయానికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ మీరు కొన్నటువంటి ప్రైస్ రావటం అయితే చాలా కష్టం అండి.
సో నిజానికి వాల్యుయేషన్ కంఫర్ట్ ఏమాత్రం కూడా లేదు ఇప్పుడు కూడాను. సో దీని నుంచి నిజానికి అది కొంచెం కష్టమైన డెసిషన్ అయినప్పుడు కూడా దాని నుంచి ఎగ్జిట్ అయ్యి ఎయిర్టెల్లో కనుక షిఫ్ట్ అయితే ఆ లాస్ కొంతనగానే రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఐడియాలోనే కనుక ఉంటే ఆ లాస్ నుంచి బయట రావటం మరింత కష్టం అవ్వచ్చండి. ఇది బేసిక్గా మీరు కొన్నప్పుడే అంత హెవీ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది అంత అడ్వైజబుల్ కాదు. కానీ బట్ ఇప్పుడు అది అయిపోయింది కదండి. ఇంకా ఉన్న రియాలిటీ ఏంటంటే దాని నుంచి బయటకు వచ్చి ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఒక 10 కంపెనీలు మీరు 5 సెక్టార్స్లో సెలెక్ట్ చేసుకుని ముందుకెళ్ళటం మంచిదండి. రైట్ రావు గారు, మనకి ఇవాళ ఫెడ్ నిర్ణయం అనేది మనకు ఉంది. సో ఎట్లా ఉండే అవకాశం సార్? గతంలో చూస్తే వడ్డీ రేట్ల కోత మనం చూసాము గతంలో, మరి ఇప్పుడు ఎలా ఉండే అవకాశం? అయితేనండి ఈ రోజున వరల్డ్ వైడ్గా మార్కెట్స్ అందరూ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఫెడ్ యొక్క అవుట్కమ్ అనేది ఒక 25 బేస్ పాయింట్ కట్ డెఫినెట్గా జరుగుతుంది అన్న అజంప్షన్తో దాన్ని ఆల్రెడీ ప్రైసింగ్ చేసేసారండి. సో ఇప్పుడు ఆ 25 బేస్ పాయింట్స్ కూడా కట్ అవ్వకుండా యథావిధిగా కనుక ఉంటేనో మార్కెట్లు స్టీప్గా ఫాలో అవుతాయండి. అలా కాకుండా ఫెడ్ కనుక 25 బేస్ పాయింట్ కట్టే జరిగితే ఇలాగే న్యూట్రల్గానే ఉంటుంది. బట్ ఒకవేళ ఫెడ్ ఆశ్చర్యకరంగా 25 బేస్ పాయింట్స్ కాకుండా 50 బేస్ పాయింట్స్ని కట్ చేసింది అనుకోండి, అప్పుడు మార్కెట్లు ఎంతో పెరిగే అవకాశం ఉంటుంది. కానీ రియాలిటీగా నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే బహుశా ఫెడ్ ఈసారికి 25 బేస్ పాయింట్స్ మాత్రం కట్ చేసి ఫ్యూచర్ గైడెన్స్లో ఈ కట్ విషయంలో కూడా ఎష్యూరెన్స్ ఇవ్వకపోవచ్చు అని నాకు అనిపిస్తుందండి. అంటే ఇప్పుడు కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఈ యొక్క కట్స్ కూడా కంటిన్యూ కాకపోవచ్చు. జనవరిలో వచ్చేటువంటి పాలసీ డెసిషన్లో బహుశా స్టేటస్ కోనే మెయింటైన్ అయ్యేటువంటి అవకాశాలు ఉండొచ్చండి. దాని గురించి వచ్చే క్లారిటీ కోసం మార్కెట్లు ఎదురు చూస్తున్నారండి. నిజానికి ఈ రోజు అవుట్కమ్ అయితే 25 బేస్ పాయింట్ కట్ జరుగుతుంది అనే అజంప్షన్ తోటే మార్కెట్లు ఆల్రెడీ ప్రైసింగ్ చేసేసాయి. దానికి డిఫరెంట్గా ఏదైనా జరిగితేనే మార్కెట్లు ఏదైనా పాజిటివ్ ఆర్ నెగిటివ్గా స్పందించేటువంటి అవకాశం ఉందండి. ప్రస్తుతం సెన్సెక్స్ 547 పాయింట్ల మైనస్తో, అలాగే నిఫ్టీ 155 పాయింట్ల మైనస్ ట్రేడ్ అవుతున్నాయి. రావు గారు, సో టెక్నికల్గా మార్కెట్స్ ఎట్లా అనిపిస్తుంది? అయితే మార్కెట్స్ ఇప్పుడు ఈ లెవెల్లో కూడా పెద్ద స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చే అవకాశం కనిపించట్లేదండి. ఇవాళ ఓవరాల్గా కూడా నిఫ్టీ మనకి ఈ 24,150 కన్నా కూడా తగ్గకుండా ఈ లెవెల్లో క్లోజ్ అయితే కూడా పర్వాలేదు. అలా కాకుండా 24,150 కన్నా కూడా ఇంకా దిగువ గనక వస్తే మాత్రం మార్కెట్స్ మరింత డౌన్కి వెళ్ళేటువంటి అవకాశాలు లేకపోలేదండి. కాకపోతే మనకి మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత వచ్చేటువంటి ఫెడ్ డెసిషన్ ఎఫెక్ట్ రేపటి మార్కెట్ మీద మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ జ్యోత్స్న గారు కాల్ చేశారు. జ్యోత్స్న గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. జీల్ తీసుకున్నాను సార్ 249 లో, కొంచెం లాస్ లో ఉంది. ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేయండి. జీ ఎంటర్టైన్మెంట్ సార్. జీ ఎంటర్టైన్మెంట్, ఓకే. ఇంకో స్టాక్ టాటా మోటార్స్ సార్. ఓకే. ఈ రెండిట్లో డౌట్ ఏంటి సార్? డౌట్ ఏంటి మేడం? సార్ అది కొంచెం లాస్ లో ఉంది సార్. జీలో ఏమో 249 లో తీసుకున్నాము, టాటా మోటార్స్ ఏమో 990 లో తీసుకున్నాం. లాస్ లో ఉన్నాయి సార్ రెండు. ఏం చేయమంటారు? జీ ఎంటర్టైన్మెంట్ అయితే ఇక్కడి నుంచి కూడా మీకు ఎక్కువ రికవరీ ఉండకపోవచ్చమ్మా. ఏదన్నా ఒక చిన్న రైజ్ వచ్చినప్పుడు దాని నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. లేకపోతే టాటా మోటార్స్ ఏంటంటే ఇక్కడి నుంచి ఎవ్రీ డౌన్ఫాల్లో కూడా మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేసుకోవచ్చమ్మా. ఒక 2 years కనుక మీరు హోల్డ్ చేసే ఆలోచన ఉంటే ఆటోమొబైల్ సెక్టార్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఇప్పుడు అరౌండ్ 750లో ట్రేడ్ అవుతున్నటువంటిది. ఇక్కడి నుంచి స్మాల్ క్వాంటిటీస్ మీరు ఫర్దర్గా యాడ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇప్పటికే ఉన్న షేర్లను అయితే కరెంట్ రేట్లో పొరపాటుకు కూడా అమ్మకండి, హోల్డ్ చేయండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ఆనంద్ కుమార్ గారు. ఆనంద్ కుమార్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నేను ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా సార్. ఈ మధ్య కొంచెం పెరిగినట్టే మళ్ళీ పడిపోతుంది. ఎన్టీపీసీయా? ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఈ మధ్య ఐపీఓ వచ్చింది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ. మీరేంటి ఐపీఓలో కొన్నారండి? లేదు సార్, ఐపీఓలో కొనలేదు, తర్వాత కొన్నాను నేను. ఏ రేట్లో కొన్నారు సార్? 142 దగ్గర ఉన్నాను సార్. మీకు గుర్తుంటే రండి, మనం ఇదే ప్రోగ్రాంలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిస్టింగ్ టైంలో మనం స్ట్రాంగ్గా చెప్పాము ఏంటంటే ఆ 140 లెవెల్లో దీన్ని కొనొద్దు, ఇక్కడి నుంచి తగ్గే అవకాశం ఉంటుంది, తగ్గిన తర్వాత మాత్రమే ఎంటర్ కమ్మని మీకు చూడటం జరిగింది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 111 రూపాయలు ఏమన్నా 52 వీక్ లోగా ఉంది. ఇన్ఫ్యాక్ట్
మీరు కొనదే ఆల్మోస్ట్ ఇయర్ హైకి కొంచెం తక్కువలో కొన్నారు. ఇక్కడి నుంచి మళ్ళీ ఆ 140 అబోవ్ ఇప్పుడు ఇమీడియట్గా రావటం అయితే కష్టమేను. ఇప్పుడు అరౌండ్ 130స్లో ఉన్నటువంటి ఈ షేర్ ఇంకా తగ్గి అరౌండ్ 120కి కూడా వచ్చేటువంటి అవకాశం ఉందండి. మీరు 120 అంతకన్నా దిగువకు వచ్చినప్పుడు మాత్రమే కొనండి. అది కూడా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కేవలం లాంగ్ టర్మ్ ప్లే అండి. మీరు ఒక 3 to 4 years ఈ స్టాక్లో ఉండాలనుకుంటేనే వెళ్ళండి, కానీ ఇది స్పెక్యులేటివ్ కోసం కాదు. అలాగే షార్ట్ టర్మ్లో మీకు మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం కూడా లేదు. దానికన్నా కూడా నిజానికి ఎన్టీపీసీయే బెటర్ చాయిస్ అండి. అరౌండ్ 340 రూపీస్లో మీరు ఎన్టీపీసీ కొనటం అనేది ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కన్నా కూడా బెటర్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. రైట్ రావు గారు, ఇప్పుడు ఐపీఓ గురించి అతను కాలర్ అడిగినట్లుగా రీసెంట్గా మన ఈ రోజు లిస్ట్ అయిన వాటికి చూస్తే అలాట్ అయినవి వెంటనే వాళ్ళు లిస్టింగ్ గెయిన్స్ తీసుకోవాలా లేకపోతే లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలా ఎట్లా? అది మనం జనరలైజ్ చేయలేం కానండి. కంపెనీని బట్టి మనం ఫండమెంటల్గా చూస్తే ఏ షేర్ అయితే వాల్యుయేషన్ కంఫర్ట్ లేకుండా కేవలం స్పెక్యులేటివ్గా మరీ హై ప్రీమియంతో లిస్ట్ అవుతుందో ఆ టైంలో లిస్టింగ్ గెయిన్స్ తీసుకోవడం చాలా బెస్ట్ అవుతుందండి. ఇప్పుడు నా ఒపీనియన్ ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మొబైవిక్ కానీ లేకపోతే ఈవెన్ విశాల్ మెగా మార్ట్ అయినా ఈవెన్ సాయి లైఫ్స్, ఈ మూడు కూడా నిజానికి కేవలం స్పెక్యులేటివ్ గెయిన్స్ అనే అనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా. అయితే ఒక్కోసారి ఏమవుద్దంటే మనం ఇలా అనుకున్నప్పటికి కూడా ఫర్దర్గా మరి కాస్త గెయిన్ వస్తే రావచ్చండి. ఎందుకంటే మనం ఎవరం కూడా ఎగ్జాక్ట్గా 100% అక్యురేట్గా ప్రెడిక్ట్ చేయలేము. కానీ ఇన్వెస్టర్కి సేఫ్ థింగ్ ఏంటంటే ఇంత లిస్టింగ్ గెయిన్స్ ఉన్నప్పుడు ఆ గెయిన్స్ తీసుకుని మార్కెట్ స్టెబిలైజ్ అయిన తర్వాత ఒకవేళ రేట్స్ కనుక బాగా అందుబాటులోకి వస్తే అప్పుడు కొనటం మంచిది. మనం అలాగే ఇప్పుడు ఇంతకుముందు ఓలా ఎలక్ట్రిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓలా ఎలక్ట్రిక్ మరి 79 రూపాయలకు కూడా వచ్చిందండి. మరి ఆ టైంలో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు ప్రాఫిట్ తీసుకునేటువంటి అదృష్టం వచ్చినట్టు. అట్లా మనం కొంచెం బ్యాలెన్స్డ్గా డెసిషన్ తీసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఒక షేర్ కనుక లిస్టింగ్లో మోర్ దాన్ 50% అట్లా గెయిన్ వచ్చినా తక్షణమే దానిలో ప్రాఫిట్ బుక్ చేసుకుని తర్వాత తగినప్పుడు మళ్ళీ ఎంటర్ కావటం ఒక మంచి డెసిషన్ అవుతుందండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ కిషన్ గారు కాల్ చేశారు. కిషన్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్కారం అండి రావు గారు. నమస్కారం. నమస్తే అండి. నేను ఒక లాంగ్ హోల్డర్ సార్. నా దగ్గర ఇండాగ్ రబ్బర్ అని ఒక 100 ఉన్నాయి. ఏం రబ్బర్ అండి? ఇండాగ్ ఐ ఫర్ ఇండియా, ఎన్ ఫర్ నార్త్. ఓకే అండి, చెప్పండి. ఇంకొకటి త్రివేణి ఇంజనీరింగ్ అని అదొక 100 ఉన్నాయి సార్. ఓకే, 2 లాభాల్లో ఉన్నాను. లాభాలు తీసుకోమంటారా ఉంచుకోమంటారా? ఇండాగ్ రబ్బర్ 190 రూపీస్ ఉంది సార్. 190 రూపీస్ 80 మీరు ఎంతలో కొన్నారండి ఇండాగ్ రబ్బరు? నేను 150లో తీసుకున్నాను సార్. ఎంతకాలం అయింది? అంతా ఒక సుమారు 6 నెలలు అట్లా అవుతుంది సార్. ఓకే అండి. అయితే ఇప్పుడు మీరు ఇండాగ్ రబ్బర్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చండి. ప్రాఫిట్ బుక్ చేసుకుంటే ఎందుకంటే ఇప్పుడు మీకు ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గా స్టేబుల్గా ఉండి లాంగ్ టర్మ్కి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అని చెప్తున్నారు కదా, అందుకని చెప్పి మీరు ఆ విధంగా చూసినప్పుడు ఇప్పుడు కోల్ ఇండియా ఇవాళ 395 రూపీస్లో స్టాక్ ట్రేడ్ అవుతుంది. అలాగే ఎన్టీపీసీ అరౌండ్ 340 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఈ రెండిట్లోకి షిఫ్ట్ కావటం బెటర్ అండి. అలాగే ఈవెన్ త్రివేణి ఇంజనీరింగ్ కూడా మీరు కనుక ఒకవేళ మంచి ప్రాఫిట్లో ఉంటే దానిలో కూడా మీరు లాభాలను స్వీకరించి ఇప్పుడు మనం అనుకున్నటువంటి మంచి క్వాలిటీ స్టాక్స్లో తగ్గినప్పుడల్లా దానిలో కొనుక్కుంటూ వెళ్ళటం బెటర్ అండి. రైట్ రావు గారు, మన ఈ మధ్య కాలంలో డాలర్ అనేది చాలా బలహీనపడుతోంది. సో ఇది ఎంతవరకు? డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. సారీ, రూపాయి బలహీనపడుతుంది. రూపాయి బలహీనపడుతుంది. ఎట్లా దానికి అది మనకి మార్కెట్స్కి ఎంతవరకు? అంటే ఇది ఏంటంటే అండి, ఇది కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ఎంటైర్ ఏషియన్ కంట్రీస్ని మనం చూస్తే మొత్తం మన ఏషియన్ కంట్రీస్ అన్నిట్లోనూ కూడా డాలర్ బలపడటము, లోకల్ ఏషియన్ కరెన్సీస్ అన్నీ కూడా కొంత తగ్గటం మనం గమనించాం. కాకపోతే ఇది మరీ భయానకమైన తగ్గుదల ఏం జరగలేదండి. ఇదంతా కూడా స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ కరెక్షన్స్ మాత్రమే జరిగాయి. సో అరౌండ్ 85 రూపీస్లో రూపీకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుందండి. అందుకని చెప్పి ఇక్కడి నుంచి ఇంకెంతకు మించి ఎక్కువగా ఫాల్ కాకపోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ మీద కనుక మనం ఫోకస్ చేస్తే అది మంచి అడ్వాంటేజ్ అవుతుందండి. ఫార్మాల్లో ఎవరైతే కొన్ని కంపెనీలు స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారో అవి, అలాగే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఉండేటువంటివి, ఇంకా ఎక్కువగా మేజర్గా ఎక్స్పోర్ట్స్ బేస్ అయినటువంటి కంపెనీలు, వీటి మీద కనుక ఇన్వెస్టర్స్ ఫోకస్ చేస్తే రూపీ వీక్ అయినప్పుడు కూడా ప్రయోజనం పొందేటువంటి అవకాశం ఉందండి.
రూపీ డ్రాస్టిక్గా ఫాలో అయ్యే అవకాశాలు లేవు. మరి కాస్త మాత్రమే ఫాలో అయ్యి తర్వాత స్టెబిలైజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మన ఇన్వెస్టర్స్ ఎక్కువ భయపడాల్సిన అవసరం అయితే లేదండి. రైట్ సార్, నెక్స్ట్ రాజశేఖర్ గారు కాల్ చేశారు. రాజశేఖర్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అడగండి. ఇది నాకు 2 BHEL ఒకటి, ఇంకోటి ఇప్పుడు హుండై మోటార్స్ అని చెప్పి రీసెంట్ గా IPO ఇచ్చింది. ఓకే, వాటి గురించి తెలియాలి సార్. BHEL, హుండై మోటార్స్. BHEL వచ్చేసరికి అండి ఇప్పుడు కరెంట్ రేట్ నుంచి కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందండి. నిజానికి ఇప్పుడు కూడా BHEL లో కరెంట్ ప్రైస్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ అందరికీ తెలిసిన విషయమే. దాంతోపాటు గవర్నమెంట్ నుంచి కూడా ఇంకా ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. రానున్న 2 సంవత్సరాల కాలం కూడా BHEL చాలా మంచి రిటర్న్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే హుండై మోటార్స్ కూడా మీరు ఆటోమొబైల్లో ఉండాలనే వాళ్ళకి ఇప్పటికే మీరు ఉంటే కనుక ఇది లాంగ్ టర్మ్ కోసం ఇది హోల్డ్ చేయొచ్చండి. అయితే ఆటోమొబైల్ సెక్టార్లో ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చూపించే అవకాశం ఉన్న కంపెనీలు ఇంకా ఉన్నాయండి. అంటే టీవీఎస్ మోటార్ కానివ్వండి, టాటా మోటార్స్ కానివ్వండి, ఇవి కూడా రానున్న రోజుల్లో మంచి పర్ఫార్మెన్స్కి అవకాశం ఉంది. మీరు ఏంటంటే ఈ 2 కంపెనీలు అయితే మాత్రం లాంగ్ టర్మ్కి డెఫినెట్గా హోల్డ్ చేయదగిన కంపెనీలేనండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ఆర్కే రావు గారు. ఆర్కే రావు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అడగండి. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి సార్. సార్ ఇది నా దగ్గర NHPC ఉన్నాయండి. NHPC 106 లో తీసుకున్నాము. ఏదండి? ఓకే, నేషనల్ హైడ్రో పవర్ అండి. అవునండి, చెప్పండి సార్. అదే 106 లో తీసుకున్నాము, అక్కడ స్టక్ అయ్యాము. అదొకటి. రెండోది రైల్వేనండి, IRFC ఒకటి, ఇర్కాన్ ఒకటి, 2-3 ఉన్నాయి. అవి కూడా అట్లా హై వాల్యూలో తీసుకున్నాము 3 months బ్యాక్. ఇది ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటారు? లాస్ట్ బుక్ చేయమంటారా, లేదంటే మేబీ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో రివైవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఈ 2 ఫ్యూ మంత్స్ లో రైల్వే స్టాక్స్ ఏవి కూడా గట్టిగా ఎక్కువ రికవరీ కాకపోవచ్చు అండి. కాకపోతే మీరు కనుక ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితేనే వీటిల్లో లాస్ ఉన్నప్పుడు కూడా హోల్డ్ చేయమని చెప్తాను నేను. అలా కాకుండా ఓన్లీ ఫ్యూ మంత్స్ 2-3 months మాత్రమే మనం చూద్దామనుకుంటే రానున్న 2-3 నెలల్లో ఈ యొక్క రైల్వే స్టాక్స్ ఏవైతే హిస్టారికల్ హైకి వెళ్ళాయో మళ్ళీ ఆ రేట్లకి ఈ షేర్లు వెళ్ళటం అనేటువంటిది రానున్న కొద్ది మాసాల్లో అయితే కష్టమేనండి. అందుకని మీరు కనుక కేవలం షార్ట్ టర్మ్ ఆలోచన ఉంటే ఇప్పుడు లాస్ బుక్ చేసుకోండి. లేదు మినిమం 2 years అండ్ అబోవ్ హోల్డ్ చేసే ఆలోచన ఉంటే మాత్రం ఉంచవచ్చండి. ఎందుకంటే మన రైల్వే స్టాక్స్ ఈ హిస్టారికల్ హైక్ వచ్చిన టైంలో వాల్యుయేషన్ కంఫర్ట్ లేకుండా ఇన్ఫ్యాక్ట్ అబ్నార్మల్గా పెరిగాయి. ఆ రోజున ఫండమెంటల్ సపోర్ట్ లేకుండా పెరిగాయి. ఆ రేట్లు ఇప్పట్లో రావటం అయితే కష్టమైన విషయాన్ని గమనించి మీరు సరైన నిర్ణయం తీసుకోండి. సార్ రావు గారు, ఈరోజు మార్కెట్స్లో ఏమైనా రికవరీ ఛాన్సెస్ ఉన్నాయా? ఉందండి. ఇప్పుడు నేను గత 12 సంవత్సరాలుగానండి డౌ జోన్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మూమెంట్స్ని గమనిస్తే ఎప్పుడైనా సరే మార్కెట్ డౌ జోన్స్ కనుక బాగా పడింది అనుకోండి, రీట్రేస్మెంట్ ఏ లెవెల్లో జరిగిందో NSE నిఫ్టీ కూడా రీట్రేస్మెంట్ ఆల్మోస్ట్ అదే లెవెల్లో జరిగిందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డౌ జోన్స్ మనకి 4,300 స్థాయిలో ఉందనుకోండి, 5,000 నుంచి 4,300కి వచ్చింది. మార్కెట్ అక్కడికైనా డౌ జోన్స్ రికవర్ అయితే సపోజ్ ఇప్పుడు అక్కడ 10% రికవర్ అయింది అనుకోండి, మన నిఫ్టీ కూడా అదే లెవెల్లో రికవర్ అవటం అనేటువంటిది లాస్ట్ 12 yearsగా జరిగిందండి. అట్లా ఇక్కడ కూడా మన ఇండియాలో ఇప్పుడు కూడా ఈరోజు US ఫెడ్ డెసిషన్ తర్వాత కానివ్వండి, ఇంకొంత స్టెబిలిటీ వల్ల కానివ్వండి, డౌ జోన్స్ కనుక రికవరీ వస్తే అదే లెవెల్లో ఇక్కడ మన నిఫ్టీ కూడా రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా కూడా అదర్వైజ్ ఆల్సో ఈ లాసుల నుంచి ఈ 2 లోపల కొంత రికవరీ అనేటువంటిది జరగవచ్చండి. ఇన్వెస్టర్స్ ముఖ్యంగా ఎవరైతే క్వాలిటీ స్టాక్స్లో ఉన్నారో వాళ్ళు ఏమాత్రం భయపడకుండా ఆ క్వాలిటీ స్టాక్స్ని అయితే డెఫినెట్గా కంటిన్యూ టు హోల్డ్. అలాగే బాగా తగ్గినప్పుడల్లా కూడా ఈ మంచి స్టాక్స్ని మినిమం 1 year హోల్డింగ్ ఆలోచనతో ఇన్వెస్ట్ చేస్తూ వాళ్ళ పోర్ట్ఫోలియోని ఇంకా బిల్డ్ చేసుకోమని నేను చెప్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు. ఇవాళ ABN బిజినెస్లో జాయిన్ ఇన్వెస్టర్స్కి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇది ఇవాళ ABN బిజినెస్.